హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్తో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మీ ముందుకైతే వచ్చింది. ఇక 3 ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా నిధులు వేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా వ్యవసాయ శాఖ ప్రకటన అయితే చేసిందనమాట. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు అయితే జమ చేశామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 1 ఎకరం భూమి కలిగినటువంటి 17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1126 కోట్లు జమ చేసినట్లు, ఇక 2 ఎకరాల భూముల రైతుల ఖాతాల్లోకి మనకు 2218 కోట్ల డబ్బులు జమ చేసినట్లు కూడా వెల్లడించింది. ఇక 3 ఎకరాల వారికి మనకు 9 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు 2300 కోట్ల రూపాయలు జమ చేసినట్లు కూడా ఇక్కడ చెప్పిందనమాట. ఇక డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. రైతులు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అయితే పడ్డాయా లేదనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక గతంలో రైతు బంధు వచ్చిన ప్రతి రైతులు ప్రత్యేకంగా మళ్ళీ కూడా ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలి, రైతు భరోసా, అలాగే ఇప్పటికే డబ్బులు జమ అయినటువంటి వారు ఏం చేస్తే ఈ రైతు భరోసా డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే మనకు షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేసేయండి. అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గతంలో పంట పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసేవారు. ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చి గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు కింద 10,000 రూపాయలను కాస్త ఇక్కడ రైతు భరోసా ద్వారా 12,000 రూపాయలకు అయితే పెంచడం జరిగింది. ఇక దీంతో ప్రతి రైతుకు కూడా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ప్రతి ఏడాది కూడా రైతు భరోసా కింద 2 సార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది. వానాకాలంలో 6,000, యాసంగిలో 6,000. ఇక రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏటా 20,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుందన్నమాట. ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఇస్తుంది. మరి ఈ విధంగా డబ్బులు పంపిణీ చేస్తూ కూడా రైతులకు మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఇప్పటికీ తాజాగా మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేసినా కూడా ఇక్కడ ఏంటంటే కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. మరి మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే జమ కాలేదు. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా త్వరలోనే మిగిలినటువంటి వారికి కూడా జమ చేస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రైతు భరోసాకు సంబంధించి మనకి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ను మరొకసారి తీసుకొచ్చిందనమాట. ఎవరైతే మనకు గతంలో జనవరి 1వ తేదీ వరకు కూడా కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల కోసం కూడా మనకు రైతు భరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చి వారికి కూడా ఈ పథకం ద్వారా మనకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంట్ వివరాలను సంబంధిత ఏఈఓలకు అందించి వారు కూడా అప్లై చేసుకోమని అప్పట్లోనే చెప్పింది. మరి ఈ వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో మనకు అప్లోడ్ చేసి రైతులకు ఈ రైతు భరోసా వచ్చేటట్టయితే అవకాశం కల్పించిందనమాట తెలంగాణ ప్రభుత్వం. మరి రైతు భరోసా లబ్ధి పొందిన వారు కూడా అంటే గతంలో ఏదైనా ప్రాబ్లం వల్ల రైతు భరోసా మీకు రాకుండా ఉంటే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించి రైతుల్లో ఆత్మవిశ్వాసం అయితే నింపింది. ఇంకా అర్హతలున్న ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఈ కొత్త సదుపాయాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని కూడా చెప్పడం జరిగిందనమాట. మరి ఈ రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించి లక్షల మంది రైతులకు ఆర్థిక సాయాన్ని అయితే అందజేశారు. మరి ఈ విధంగా సాయాన్ని అందజేసినా కూడా ఇప్పటివరకు కూడా కేవలం 3 ఎకరాలు మాత్రమే సాయం అందడంతో చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉండడంతో చాలామంది రైతులకు ఏంటంటే మనకు ప్రభుత్వం వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. అంటే రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినా కూడా చాలామంది రైతులకైతే ఒక డబ్బులు పడకపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఇక 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు అయితే వేశారు. మిగిలిన రైతులకు ఎప్పుడు జమ చేస్తారన్న విషయాలు
ప్రభుత్వం ఎక్కడా కూడా అప్డేట్ అయితే తీసుకురాలేదన్నమాట. ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే 4 ఎకరాలకు ఇచ్చేందుకు కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా 4 విడతలుగా రైతులకు రైతు భరోసా నిధులను 3 ఎకరాల లోపు వారికి అయితే జమ చేయడం జరిగింది. ఇక 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగినటువంటి రైతులకు సాయాన్ని అందించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది వ్యవసాయ శాఖ. ఇక వ్యవసాయ శాఖ ఇప్పటికే తయారు చేసినటువంటి అర్హుల జాబితా ప్రకారం రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు. అయితే సాగుకు యోగ్యం కానటువంటి భూములను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో ఉంచి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమి ఉందని, ఇందులో 3 లక్షల ఎకరాల భూమిని వ్యవసాయానికి అనువుగా లేదని అధికారులు అయితే గుర్తించారు. మిగతా 1,48,00,000 ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందజేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 44.82 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా నిధులు జమ అయ్యాయని చెప్తోంది. మొత్తం 58.13 లక్షల ఎకరాల సాగుకు 3,487 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని 4 విడతలుగా అమలు చేసింది. మొదటి విడత కింద చూసుకుంటే 17 లక్షల మంది రైతులకు అంటే 9.29 లక్షల ఎకరాలకు 557 కోట్లు అయితే జమ అయింది 1 ఎకరం ఉన్నవారికి. ఇక రెండో విడతలో 2 ఎకరాలు ఉన్నవారికి 13 లక్షల మంది రైతులకు 18 లక్షల ఎకరాలకు 1,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. 1,091 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. ఇక మూడో విడత కింద 10 లక్షల మంది రైతులకు 21 లక్షల ఎకరాలకు 1,1269 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. ఇక నాలుగో విడత కింద 9 లక్షల మంది రైతులకు సుమారు 1,000 కోట్లు అవసరమని లెక్కించింది అనమాట. అంటే ఈ 4 ఎకరాల వారికి 9 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1,000 కోట్ల రూపాయలు కావాలని అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక మార్చి 31 లోపు 5 ఎకరాల భూమి కలిగినటువంటి రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇది పూర్తయితే అర్హులైన రైతుల్లో 50% పైగా నిధులు అందినట్లే అవుతుంది. మరి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుని సాగుకు అనర్హమైనటువంటి భూములు అంటే బీడు భూములు కానీ రాళ్ళు రప్పలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాలువలు వాణిజ్య సముదాయాలకు రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది. మరి ఈ భూముల వివరాలను బ్లాక్ లిస్టులో చేర్చి ఎవరి ఆధీనంలో ఉన్నాయని తెలుసుకునే పనిలో కూడా ఉందన్నమాట. మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే తీసుకొస్తూనే ఉంది. మరి రైతు భరోసా ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికీ కేవలం మనం ముందుగా చెప్పుకున్నట్లు 3 ఎకరాలకు మాత్రమే సాయం అయితే అందింది. ఇక 4 ఎకరాల వారికి 5 ఎకరాల వారికి ఈ నెల 31 లోపు మరొక 2 ఎకరాలకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించి మిగిలిన వారికి రైతు భరోసా సాయం అందే అవకాశం లేదని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా చేయడం పట్ల ఏంటంటే రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వకపోవడంతో రైతులు బాధపడుతున్నారు. మరి రైతుల ఆలోచన మేరకు ప్రభుత్వం ఏమైనా ఆ మార్పులు చేర్పులు చేసి ఈ రైతు భరోసాను అందిస్తుందా, లేకపోతే ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి రైతులైతే సిద్ధంగా ఉండండి. మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల 31 లోపు 5 ఎకరాల లోపు వారికి ఈ రైతు భరోసా సాయాన్ని అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మీకు తప్పకుండా ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.